నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. ఇక ఈ రోజు అయితే మన స్టూడియోలో ఉన్నారు యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారు. మరి వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీరామ్ గారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకు మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది కదండి, దానిపైన కొన్ని అక్రమాలు అయితే జరుగుతున్నాయి. అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ప్రెసిడెంట్గా అయితే ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పిహెచ్డి చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే విష్ణు మంచు మనోజ్ల మధ్య ఒక ఫైట్ అయితే నడుస్తుంది. మరి ఈ ఫైట్లో యూనివర్సిటీ ప్రస్తావన వచ్చింది కదా, మరి యూనివర్సిటీలోకి మంచు మనోజ్ గారు వెళ్తూ ఉంటే వెళ్లకుండా అడ్డుకున్నారు. మరి యూనివర్సిటీలో అక్రమాలు ఉన్నాయని కూడా మంచు మనోజ్ గారు అంటున్నారు. మరి విద్యార్థులకు జరిగే అక్రమాలు అంటే అక్కడ జరిగే ఇబ్బందుల గురించి మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? నిజానికి మోహన్ బాబు గారికి ముందు యాక్చువల్గా ఇది ఒక మంచి టాపిక్ తీసుకొచ్చారండి. మీ ఛానల్ వారికి నమస్కారం అండి. యాక్చువల్గా చెప్పాలంటే మోహన్ బాబు గారికి ఒక మంచి కొడుకు అనుకోవాలి మనోజ్. ఓకే, ఆస్తి గురించి ఏదో కొట్లాడితే అది వేరే ఉంటుంది. తండ్రికి తెలవకుండా యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. చివరి ఆఖరికి చెడ్డ పేరు నా తండ్రికి మాకు యూనివర్సిటీలో వాళ్ళ అమ్మ కూడా ఒక మెంబర్ ఉన్నట్టున్నారు, మాకు వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరికి లాభం లేకుండా ఎవరో ఒక వ్యక్తి లాభపడటం కోసం, అంటే వాళ్ళ బ్రదర్ లాభపడటం కోసం కావచ్చు, ఇంకెవరు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయన చెప్పేదాన్ని బట్టి. సో ఈ యూనివర్సిటీలో ఇలా అక్రమాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక సొంత వ్యక్తే బయటకు వచ్చి మాట్లాడిండు అంటే ఖచ్చితంగా అక్కడ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతాయని మనం అనుకోవచ్చు. కంపల్సరీ తెలిసిపోతుంది, ఇంకా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ యూనివర్సిటీలో ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే, అసలు మొదటగా యూనివర్సిటీలో ఎప్పుడైనా సరే శాలరీస్ ఉంటాయండి. అవునండి. ఈ శాలరీస్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి యూజీసీ నామ్స్ ప్రకారంగా మేము ఈ వేతనాలు చెల్లిస్తున్నాము అని చెప్తారు. యూనివర్సిటీకి 7th పే కమిషన్ ప్రకారం వాళ్ళు అమౌంట్ చెల్లిస్తున్నట్టుగా చెప్పినట్టుగా గుర్తుంది నాకు. దాని ప్రకారంగా లెక్చరర్స్కి మినిమం 1,00,000 పైన ఉంటుంది ఎవరికైనా సరే అమౌంట్. దీన్ని వాళ్ళకి అంత అమౌంట్ ఇస్తున్నారా లేదా 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు వెళ్తుందండి 7th పే కమిషన్ ప్రకారం. అంటే సీనియర్టీ బట్టి, అంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత సీనియర్ ప్రొఫెసర్, జూనియర్ నుంచి 3 స్థాయిల్లో ఉంటుంది. ఈ 3 స్థాయిల్లో కూడా మనకి అమౌంట్ వచ్చేసి 3 lakhs వరకు వెళ్ళిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు మోహన్ బాబు గారు ఇందులో అక్రమాలు జరగట్లేదు అంటే, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే అక్రమాలు జరగట్లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ అకౌంట్ నుంచి అక్కడ లెక్చరర్స్ అకౌంట్కి అమౌంట్ వెళ్తుందండి ప్రతి మంత్కి. 3 lakhs 2 lakhs ఎంతమందికి సీనియర్స్కి ఎంతమంది ప్రొఫెసర్స్కి ఇస్తున్నారు, అలాగే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే జూనియర్ ప్రొఫెసర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఎంతెంత అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, వీళ్ళు వాళ్ళకి చేసింది కానీ వాళ్ళు వీళ్ళకి చేసింది కానీ చూపిస్తే శాలరీలు కట్టకపోతున్నాయి, ఒక సరైన ప్రొఫెసర్లు ఆ యూనివర్సిటీకి పెట్టారు అనేది తెలిసిపోయింది. ఆ ప్రయత్నం చేయమనండి వాళ్ళని. మంచు మనోజ్ గారు అడిగింది అదే అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పినాయి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆ వీడియో విజువల్స్ చూసి ఉండాలండి. మా ఊరు మా పిల్లల, నేను లోపలికి పోతుంటే మా ఊరోళ్ళు మా పిల్లలు అని అంటున్నాడు. అక్కడ దాని అర్థం ఏంటంటే రంగంపేటని తన ఊరుగా చేసుకున్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు సొంత భూముల్ని, అక్కడ ఒక యూనివర్సిటీ వచ్చిందని చెప్పేసి ఆ భూముల్ని ఏం చేశారని అంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. అక్కడ హాస్టల్స్ కోసం బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈ హాస్టల్స్ కోసం బిల్డింగ్లు కట్టుకుని ఒక హాస్టల్ నడుపుతున్నారు, ప్రైవేట్ హాస్టల్స్, ఎడ్యుకేషన్ హాస్టల్స్. ఈ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వెళ్ళే విద్యార్థులు చాలామంది అక్కడ భోజనాలు బాగలేవని చెప్పి, అక్కడ అకామిడేషన్ బాగలేదనో లేకపోతే అక్కడ అకామిడేషన్ ఎక్కువ రేట్లు ఉందని వచ్చి ఈ హాస్టల్లో జాయిన్ అవుతున్నారు. ఆయన చెప్పినటువంటి అంశాల్లో ఈ అకామిడేషన్ బాగలేదని చెప్పి దిగుతున్నటువంటి ఈ పిల్లల పైన ఒక్కొక్కరి పైన 10,000 రూపాయలు ఈ హాస్టల్ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ యూనివర్సిటీలో వాళ్ళకి కట్టాలని అంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఫుడ్ పైన ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే ఫుడ్ బాగలేదని, అకామిడేషన్ సరిగ్గా లేదనో లేకపోతే ఎక్కువ రేట్లకు ఉందనో, ఇప్పుడు ఇక్కడ 60,000 తీసుకుంటారండి ప్రైవేట్ హాస్టల్స్లో, వాళ్ళు 90,000 నుంచి 1,30,000 వరకు తీసుకుంటారు వాళ్ళు MBA నుంచి ఉండేవాళ్ళు. సరే వాళ్ళకి నచ్చదు. అది వల్మార్ అని ఒక గ్రూప్ పెట్టినట్టున్నారట ఎవరు, మన విష్ణు గారు. వల్మార్ అనేటటువంటి ఒక గ్రూప్ పెట్టారు. దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ హాస్టల్ చేసి అందులో 40 హాస్టల్ జాయిన్ చేశారు. ఈ పిల్లలందరూ కూడా అందులో జాయిన్ అవ్వాలి, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వేరే దగ్గర జాయిన్ కాకుండా అందులో జాయిన్ కావాలని ప్రైవేట్ హాస్టల్స్ పైన ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్లస్ ప్రైవేట్ యాజమాన్యం కలిసి
ఆ యూనివర్సిటీలో యాజమాన్యానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు కట్టాలి ఫర్ ఇయర్కి. ఏది ప్రైవేట్లో చదివినప్పటికీ కూడా మా స్టూడెంట్సే కదా. ఒకవేళ కట్టకపోతే మాకు అమౌంట్ మీరు కట్టట్లేదు కాబట్టి వాళ్ళ ఐడి కార్డులు ఆపచ్చు, వాళ్ళని డిటైన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదొకటి. మరొక విషయం ఏం చెప్తున్నారు వాళ్ళ పిల్లలు, మధ్యాహ్నం పూట భోజనానికి 20,000 రూపాయలు తీసుకుంటున్నారండి యూనివర్సిటీలో. మేము బాక్స్ తెచ్చుకుంటాం బాబు, మాకు భోజనం వద్దంటే కూడా నువ్వు ఖచ్చితంగా అమౌంట్ పే చేయాల్సిందే. అంటే వాళ్ళు భోజనం తెచ్చుకొని తిన్నా కూడా అమౌంట్ ఇవ్వాల్సిందే. అది నువ్వు అక్కడ ఇక్కడ రూల్, తిను అది తినకపో, నువ్వు ఇక్కడ తిను తినకపో కంపల్సరీ అది రూల్. 20,000 కట్టాలని అంటున్నారట అక్కడ పిల్లలు చెప్తున్నారు. అయితే దాంతోపాటు ఇంకొక కొత్త సమస్య ఒకటి విన్నానండి. ఒక స్టూడెంట్, ఇవన్నీ కూడా వాళ్ళు పంపించిన మెయిల్స్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళు విద్యార్థులు పంపించినటువంటి మెయిల్స్, ఆ యూనివర్సిటీ నుంచి పంపించినటువంటి మెయిల్స్. ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా ఉన్నాయి. మంచు మనోజ్ గారికి పంపినవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మంచు మనోజ్ గారికే కాదు, మీరు విద్యాశాఖ మంత్రికి, రాష్ట్ర గవర్నర్కి పంపండి ఈ మెయిల్స్, ఏదో ఉపయోగపడుతుంది మీకు. అయితే పిల్లల్ని బౌన్సర్లు పెట్టి కొట్టేయటం, అంత పెద్ద యూనివర్సిటీలో మీరు వినే ఉంటారండి. ఏ యూనివర్సిటీలోనైనా విద్యార్థి సంఘాలను చూసే ఉంటారు. కుప్పలు తెప్పలు విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రూపును మెయింటైన్ చేస్తూ కూడా విద్యార్థి సంఘాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క. మరి ఈ జరుగుతున్న అక్రమాలు ఉన్నాయి కదండి, మరి వీటిపైన మీరు అంటే విద్యార్థి సంఘాలు కానీ అక్కడ లేవు. ఒక విద్యార్థి సంఘం కూడా లేకుండా వాళ్ళు కట్టడి చేసి పడేశారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అటెండెన్స్ కావాలి. అటెండెన్స్ తీసేస్తే ఎగ్జామ్ రానికుండా ఫెయిల్ చేస్తారు. హాల్ టికెట్ రాకుండా చేయొచ్చు, ఐడి కార్డులు లాక్కుంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఒక రకమైన బ్లాక్ మెయిల్ అన్నట్టే కదండి. బ్లాక్ మెయిల్ కాదు, డైరెక్ట్ బెదిరింపే. ఇక వాళ్ళది డైరెక్ట్ బెదిరింపే. ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్సిటీలో ఒక ఎస్ఎఫ్ఐ లేదు, ఒక ఏఎస్ఎఫ్ఐ లేదు, ఒక ఏవిబిపి లేదు, ఒక ఎన్ఎస్ఏ కూడా లేదు. అక్కడ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఒక విద్యార్థి సంఘం అనేది అక్కడ ఉంటే విద్యార్థి సమస్యల పైన పోరాడుతుంది. అసలు విద్యార్థులకు సమస్యలే లేవా? మోహన్ బాబు యూనివర్సిటీ మంచిదే అనుకుందాం, మోహన్ బాబు యూనివర్సిటీ మంచిదే అనుకుందాం. మోహన్ బాబు యూనివర్సిటీ మంచిదే అయితే అక్కడ ఏ సమస్యలు ఉండవా? అంటే సమస్యలే లేవా? ఒక్క విద్యార్థి సంఘం కూడా ఉండదా? ఎందుకు లేదు? ఒక్క విద్యార్థి సంఘం కూడా మాట్లాడట్లేదు అంటే దాన్ని ఏమంటారు? అంటే లేవు అక్కడ ఒక విద్యార్థి సంఘం ఆ యూనివర్సిటీలో లేవు. ఇప్పుడు ఏయూ వాళ్ళు ఇప్పుడు మా దాకా వచ్చింది, మేము వాళ్ళతో కొందరితో మాట్లాడితే మేము యూనివర్సిటీ పర్యటన పెడతామని అంటున్నారు. అది పబ్లిక్ ప్లేస్. యాక్చువల్గా మనోజ్ గారు పోయినప్పుడు కూడా నిలువరించారట, యూనివర్సిటీ విష్ణు గారి ప్రాపర్టీనో లేకపోతే ఆఖరికి మోహన్ బాబు గారి ప్రాపర్టీ కూడా అవ్వదు. అదొక పబ్లిక్ ప్లేస్ అవుతుంది. పబ్లిక్ ప్లేస్ అవుతుంది. ఆ పబ్లిక్ ప్లేస్లోకి ఎవరైనా వస్తారు. వాళ్ళు ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అక్కడ ఉన్న యంత్రాంగం పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇది పరిస్థితి. కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు అడ్డుకోవడానికి అవకాశం లేదు. అడ్మిషన్ కోసం వెళ్ళొచ్చు, ఫీజుల డీటెయిల్స్ కోసం వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరైనా స్టూడెంట్ తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు, లేకపోతే యూనివర్సిటీ ప్రాంతంలో తిరగడానికి కూడా పోవచ్చు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరైనా వెళ్తారు. సో వాళ్ళు ఎవరిని రానియకుండా అంత కట్టడి చేసిండు అనేది ఒకటి ఉంటుంది. ఆ మధ్యకాలంలో అక్కడ సురేష్ అని ఎవరో ఒక అతని పైన కూడా హత్యాయత్నం కూడా చేశారని అది టీవీలో కూడా వచ్చినాయి. నేను మీకు వీడియో విజువల్స్ వాట్సాప్లో పంపిస్తాను, షేర్ చేస్తాను, ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉందండి నా దగ్గర, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఇట్లా ఇంతమందిని ఇబ్బంది చేసుకుంటూ దాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆ రంగంపేట అనేటటువంటి ఏరియాని ఒక కేజీఎఫ్ లాగా లేకపోతే ఒక రంగస్థలం లాగా తయారు చేసి వేరెవరిని ఎంటర్ కానివ్వకుండా చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి కింది స్థాయిలో వెళ్ళి ఏదైనా చేయాలని చూస్తే ఏకంగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ముఖ్యమంత్రి దాకా చేరుకుంటున్నారు. మేము మమ్మల్ని ఎవరేం చేయలేరని బెదిరింపులు జరుగుతున్నాయని అక్కడ ప్రైవేట్ హాస్టలర్స్ తిరుగుతున్నారు. ఇక విద్యార్థులు ఏంటంటే 3 సంవత్సరాలు జాయిన్ అవుతారు. ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ళు, డిగ్రీ అయితే 3 ఏళ్ళు, పీజీ అయితే 2 ఏళ్ళు. మొదటి ఇయర్ జాయిన్ అయిన వెంటనే వాడికి అకాడమిక్ ఇయర్ ఇది అని అంటారు. చివరికి వచ్చే లోపల ఫీజులు. యాక్చువల్గా ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన పిల్లలందరికీ కూడా మీ ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కట్టరు. ఆఖరికి ఎగ్జామినేషన్ ఫీజుతో సహా ఎగ్జామినేషన్ ఫీజును కూడా అండర్టేకింగ్ ఇచ్చేసి వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఉత్తి ఫామ్స్ అంటే ఫొటోస్ ఇవన్నీ ఫిలప్ చేసి ఇచ్చేయచ్చు. కానీ ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాతే, ఫస్ట్ సెమ్ రావడానికి వచ్చినప్పటికే మొత్తం ఇయర్ ఫీజు కట్టాలి, లేకపోతే కుదరదు. జాయిన్ చేసుకునేటప్పుడు 4 times 2 times ఇస్తామని చెప్తున్నారు అని చెబుతున్నారట. తర్వాత జాయిన్ అయ్యే సెమిస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మొత్తం ఫీజు పే చేయి, తర్వాత వస్తే తర్వాత చూసుకో అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంటే ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడికి వెళ్ళేది అమౌంట్, సరే వాళ్ళు తెచ్చి కట్టేది ఎట్లా. ఇప్పుడు గవర్నమెంట్లో ఏంటంటే నేరుగా వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా
అయినప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు ఏంటంటే ప్రభుత్వాలు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వెనక ముందుకు పంపిస్తూ ఉంటుంది యూనివర్సిటీస్కి అమౌంట్. మరి ఆ టైంలో వాళ్ళు మొత్తం పే చేయాలి అన్నప్పుడు అంటే ఈ విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అంటే వేరే కాలేజ్కి వెళ్ళడము అనేది లేదా? అంటే అక్కడ అకాడమిక్ ఇయర్ మధ్యకి వస్తుంది మేడం. అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఫస్ట్ టర్మే అన్నారు కదా. అట్లా కాదు మేడం. ఫస్ట్ సెమ్ అని అంటే ఒక సెమ్ 6 నెలలు పోయిన తర్వాత గడుస్తుంది. 6 నెలలు పోయిన తర్వాత అంటే నీకు ఒక అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. 3 ఏళ్ళు చదువుతున్న డిగ్రీలో ఒక అకాడమిక్ ఇయర్ నీకు క్లోజ్ అయిపోతుందంటే ఇంక నీకేం మిగులుతుంది? ఇంకా నీకు మిగిలేదు 2 ఏళ్ళే మిగులుతుంది. ఈ 2 ఏళ్లలో ఒకసారి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థి వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, ఆ యూనివర్సిటీ కాక వేరే యూనివర్సిటీకి పంపాలి ఆ డబ్బులు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ పెట్టకపోతే నువ్వు డిటైండ్ అయిపోతే నువ్వు ఫెయిల్ అయిపోతే నీకు నెక్స్ట్ ఇయర్కి ఫీజే రాదు ఫీజు రియంబర్స్మెంట్లో. మళ్ళీ కాలేజ్ మార్చుకుంటే ఫీజు వస్తుందో రాదో తెలియదు, డౌట్. అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే వాడు అకాడమిక్ ఇయరే గల్లంత అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే విద్యార్థులు చదివే పరిస్థితి లేదు. సో ఇట్లా నష్టపోతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాడు ఎట్లా ఒకట్లా డక్కా మొక్కిలు తినుకుంటూ అక్కడే ఏదో ఉండి లేనట్టుగా పరిస్థితులలో అలానే తప్పని పరిస్థితులు మూవ్ అవుతారు. మళ్ళీ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ అయిపోయిందిరా బాబు ఇక్కడ చదవద్దని బయటికి వెళ్ళిపోతారు దండం పెట్టి. వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పలేరు. ఇక్కడ పడిన రిస్కులకి వాళ్ళ లైఫ్ని ఎత్తుకోవడంలో భాగంగా వచ్చే వాళ్ళకి కూడా చెప్పలేరు, దండం పెట్టి పక్కకు జరుగుతారు వాళ్ళు. ఒకవేళ ఈ పేరెంట్స్ వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నారు అనుకోండి, వేరొకరు రారు ఆ యూనివర్సిటీకి. విష్ణు గారు చేసే వ్యవహారాలకు వేరొకరు రారు. ఒక యూనివర్సిటీ నుంచి విద్య కానీ యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, మోహన్ బాబు యూనివర్సిటీ చాలా పేరుంది, బాగుంటుంది అక్కడ స్టడీ అనుకొని వీళ్ళేంటి తల్లిదండ్రులు ఏం కనుక్కోకుండానే పంపిస్తున్నారు. కానీ ఇక్కడి పరిస్థితులు అనేది విద్యార్థులు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పరు కదండి. మరి ఈ విషయంలో మీరు అలానే అంటున్నారా, ఎలా అంటున్నారు? యాక్చువల్గా మోహన్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. నిజానికి ఆయన సినిమాలు కొన్ని చూసినప్పుడు ఆయన బయట బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అనిపించేటట్లుగా ఉండేది. కలెక్టర్ గారి సినిమా చూసాం. తర్వాత మన ఇంకోటి మన పెద్దరాయుడు అనుకుంటా, పెద్దరాయుడు సినిమా చూసాం. అందులో కూడా ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్లుగా ఉంటుంది. ఏదైనా రామన్న చౌదరి కావచ్చు, లేకపోతే మన శ్రీరాములయ్య కావచ్చు, ఈ సినిమాలో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చి సొసైటీలో ఉన్నటువంటి ఇలాంటి రుగ్మతలన్నింటినీ పారదోలే విధంగా ఉండే వ్యక్తి పెట్టిండని సోషల్ అవేర్నెస్ ఉన్నాడు. ఎవరు కూడా మోహన్ బాబు గురించి వ్యక్తిగతంగా మంచి మూవీలో అయితే ఎంత గాంభీర్యంగా మాట్లాడతారో బయట కూడా అలానే ఉంటారు. ఖచ్చితంగా మోహన్ బాబు గారు నమ్మదగిన వ్యక్తినండి, అందులో డౌట్ ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అతను పెద్ద వయసు వారు అయిపోయారు. అనేక మంది అందులో మెంబర్స్గా జాయిన్ అవటం, సొంత కొడుకుని తీసేయటం, వేరు వ్యక్తులు జాయిన్ అవటం అనేది జరిగింది. అందులో మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వల్మార్ గ్రూప్ అని ఒక గ్రూప్ని తీసుకొచ్చారు. ఈ గ్రూప్ని తీసుకొచ్చి ఏం చేశారు అంటే అక్కడ హాస్టల్స్లో ప్రైవేటు హాస్టల్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ హాస్టల్స్ జాయిన్ అవ్వాలి. అక్కడ 90,000 80,000 నుంచి ప్రారంభమై 1,30,000 వరకు కూడా ఫీజులు ఉన్నాయని చెప్తున్నారు. పిల్లలు ఏంటంటే అక్కడ ఫీజులు ఉన్న ఫుడ్ బాగలేనప్పుడు, అకామిడేషన్ బాగలేనప్పుడు ఇంకో దగ్గర మూవ్ అవుతారు. ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఎలా ఉంటారంటే ఇక్కడ భోజనం బాగుంది అంటే అటు మూవ్ అవ్వాలని చూస్తారు. ఆ భోజనం కూడా బాగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు మూవ్ అయిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళేంటి దాన్ని బిజినెస్గా మార్చేసి నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ మొత్తాన్ని బిజినెస్గా మార్చేసి ఇప్పుడున్న వ్యవస్థ, ఇప్పుడేం మోహన్ బాబు గారు రెగ్యులర్గా ఉండి మానిటర్ చేయట్లేదని నేను అనుకుంటున్నా, నాకున్న అభిప్రాయమే కాదు. అక్కడ చూస్తున్నా కూడా మోహన్ బాబు గారు ఇక్కడ ఎక్కువ కనపడతారు హైదరాబాద్లో. సో అక్కడ ఈ పరిస్థితుల్లో అతను వచ్చేసి కింది స్థాయి వ్యక్తులు ఎవరి ఇష్టారాజ్యానికి వాళ్ళు పోయారనమాట. ఇప్పుడు యూనివర్సిటీలో వచ్చేసి ఈ పేరుతో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అతను లేడు, మోహన్ బాబు గారు లేరు, పూర్తి స్థాయిలో అక్కడ ఉండట్లేదు. మిగతా వాళ్ళు విధించేటటువంటి ఇబ్బందులన్నీ గ్రహిస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మోహన్ మంత్ర అని కూడా అంటున్నారు కదా, మరి దానికి అంటే మాకు కూడా వివరించండి కొంచెం. అసలు యాక్చువల్గా మోహన్ మంత్ర అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు వివరించాలా? ఆ యూనివర్సిటీ వాళ్ళు మోహన్ మంత్ర అంటే ఏం చెప్తున్నారంటే, మామూలుగా విద్యార్థులు వెన్ స్టూడెంట్స్ ఎంటర్ ఇన్ టు ది యూనివర్సిటీ అట్ దట్ టైమ్ ది సీనియర్స్ కండక్టింగ్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ ఇంట్రడక్షన్ ఫ్రెషర్స్ పార్టీ అని చెప్తారు. సెకండ్ ఏం చెప్తారు, వాళ్ళు సెకండ్ ఇయర్ పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఫేర్వెల్ పార్టీ చేస్తారు. ఈ స్టూడెంట్స్ అంతా కలుపుకొని యూనివర్సిటీలో ఏం చేయాలంటే యూనివర్సిటీ ఫెస్ట్ కానీ, యూనివర్సిటీ ఇయర్ వార్షికోత్సవం కానీ, లేకపోతే యూత్ ఫెస్టివల్ కానీ జరుపుకోవాలి మామూలుగా అయితే.
కానీ ఇలాంటివి ఉండగా ఎంబీఏలో మోహన్ మంత్ర అని ఒక పదం పెట్టారు. ఈ మంత్ర అంటే ఏంటంటే వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర క్లబ్ చేస్తారు. అంటే ప్రైవేట్ హాస్టల్స్లో చదివే వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మిగతా అందరు యూనివర్సిటీల పిల్లలను కూడా పిలవచ్చేమో. అందరిని పిలవకపోతే అక్కడ ఉన్న వాళ్ళే సరిపోతారు. వాళ్ళకి 17,000 మంది స్ట్రెంత్ ఉందని తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలుచుకొని ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ లాగా స్టూడెంట్ డాన్సులు కావచ్చు, ఇక అన్ని నృత్యం, అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేయబడతాయి. ఈ కండక్ట్ చేయబడినటువంటి వీటిల్లో దీనికి అది కండక్ట్ చేయడం కోసం ఇంతకుముందు విద్యార్థులు ఆ ప్రోగ్రామ్ని మొత్తం కూడా వాళ్ళే ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అమౌంట్ కలెక్ట్ చేసుకోవటం, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవటం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండేదట. అప్పుడు ఒక 5-6 లక్షల్లో 3-4 లక్షల్లో అయిపోయేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ ఫెస్ట్ కోసం, మోహన్ మంత్ర కోసం ఏకంగా ఏం చేస్తున్నారంటే 2 లక్షల రూపాయలు, అంటే మొత్తం మీద 20-30 లక్షల రూపాయల దాకా విద్యార్థుల నుంచి కలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో ఏమవుతుందని అంటే విద్యార్థుల మీద అధికమైన బడ్డెన్ పడుతుంది. అసలు మోహన్ మంత్ర ఏముంది, యూనివర్సిటీలో కొంతమంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే ఫ్రెషర్స్కి వాళ్ళకి వెల్కమ్ చెప్తే ఫ్రెషర్స్ వెల్కమ్ పార్టీ, తర్వాత ఫేర్వెల్ పార్టీ, తర్వాత యాన్యువల్ పార్టీ ఏదైనా ఉంటే అది యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. దాంట్లో వీళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకుంటారు. ఆ ప్రోగ్రామ్స్ మొత్తం యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. దానికి అమౌంట్ కూడా యూనివర్సిటీ పెట్టుకుంటుంది, విద్యార్థుల నుంచి కలెక్ట్ చేయదు వాస్తవానికి. కానీ అక్కడ వేరే విధంగా జరుగుతుంది, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. ఒకవేళ విష్ణు గారు వచ్చేసి మేము మోహన్ మంత్రాలో ఎలాంటి మనీ మంత్రా చేయట్లేదు, మేము తీసుకోవట్లేదు అని చెప్పండి, విద్యార్థులను కూడా చెప్పమనండి, ఆ ఇష్యూ పోయింది అక్కడితో. మోహన్ మంత్ర అని పెట్టారు. మోహన్ మంత్ర. ఓకే, మరి యూనివర్సిటీలో యూనిఫామ్ ఉంటుందండి? క్యాజువల్గా ఏంటంటే మేడం, యూనివర్సిటీలో యూనిఫామ్ అనేది జనరల్గా యూనివర్సిటీ పాటించాల్సినటువంటి రూల్లో ఇది ఒక భాగం. ఇది కంపల్సరీ నాట్ మ్యాండేటరీ. ఓకే, కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పెట్టడం ద్వారా ఆ యూనిఫామ్స్ బల్క్ కుట్టించడం ద్వారా డబ్బులు వస్తాయి. ఓకే, దాంతో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి అంటారు. ఏంటి అంటే మ్యాండేటరీగా పెట్టిన రూల్ చూపిస్తారు వాళ్ళు. ఇటు మ్యాండేటరీగా పెట్టిన రూల్ చూపిస్తారు. అంటే ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు అంటే సంబంధించిన వాళ్ళు ఎవరైనా సేల్ చేయొచ్చు అంటారా, లేదంటే బయట వాళ్ళే? నిజానికైతే యూనివర్సిటీలో అకాడమిక్ సంబంధించిన వాళ్ళు కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా ఇలాంటి బిజినెస్లు చేయకూడదు. బయట నుంచి చేసుకోవాలి. బయట నుంచి చేసుకుని బయట నుంచి మాత్రమే రావాలి. కానీ ఇది నేను విన్నాను, విష్ణు గారికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఈ తయారు చేస్తున్నారు. అవి కూడా చినిగిపోతున్నాయి. 15,000 రూపాయలు తీసుకుంటున్నారు 4 జతలకి, చినిగిపోతున్నాయి అంటారు. మనం డీమార్ట్కి పోతే 500కి 1000 రూపాయలకి కూడా ఒక జత బట్టలు దొరుకుతాయి. అంటే నువ్వు బల్క్గా ఎంతమంది తయారు చేస్తున్నప్పుడు నువ్వు కూడా అదే రేట్లో ఇవ్వాలి. మహా అయితే ఇంకో 200-300 పెంచుకొని, మహా అయితే మేడం ఇంకో 200-300 పెంచుకొని అదే రేట్లో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు మొత్తం కూడా ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారంటే బల్క్గా కలెక్ట్ చేసుకొని వాళ్ళే విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఆ బట్టలు ఒకసారి వాష్ చేస్తే రంగు వెలిసిపోవటం, చినిగిపోవటం జరుగుతుంది. ఇలాంటి దాన్ని మాకు తీసుకొచ్చి మాకు ఇక్కడ కట్టబెడుతున్నారు. అది 15,000కి. మహా అయితే 4 జతలకు ఒక 5,000 తీసుకున్నా పర్లేదు, కానీ ఏకంగా 10,000 దాటి అమౌంట్ తీసుకోవటం అనేది మాత్రం చాలా తప్పు. అది దుర్మార్గం. అది కరెక్ట్ మేడం. అట్లా. ఓకే సార్, మరి ఇది వాల్మార్క్ గ్రూప్ అని కూడా అంటున్నారు, వింటున్నాము. వాల్మార్క్ గ్రూప్ ఇది విష్ణు గారు క్రియేట్ చేసినటువంటి గ్రూపు. నేను ఇంతకుముందు కొందరి ద్వారా విన్నది ఏంటంటే ఈ యూనివర్సిటీలో వచ్చినటువంటి అమౌంట్ని, అంటే ఈ హాస్టల్ల ద్వారా వచ్చిన అమౌంట్ని, ఈ అమౌంట్ మొత్తాన్ని తీసుకుని మోహన్ బాబు గారికి ఒక వెహికల్ కొనిచ్చిండ్రని. కొనిచ్చి ఆ వెహికల్ గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిండ్రని చెప్తున్నారని తెలుస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి మోహన్ బాబు గారికి ఎందుకు తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదండి. ఇట్లా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఇలా అంటే ఆయన మెంటాలిటీ ప్రకారం అయితే ఇలా జరగదు, అంటే ఇలా చేయడానికి కూడా తను ఇష్టపడని మనకైతే తెలుసు. మరి ఇది ఏ కోణంలో ఆలోచించాలనేది మనం ఇక చూడాలి. అంటే నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ లో ఉన్నటువంటి అమౌంట్ ని వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఇక ఏ కోణంలో ఆలోచించాలంటే దానికి యూనివర్సిటీకి ఎంక్వైరీ కమిటీని పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లావాదేవీల పైన మొత్తం కూడా అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది మేడం. మనీ లాండరింగ్ జరుగుతుంది. ఈ యూనివర్సిటీని అడ్డు పెట్టుకొని ప్రైవేట్ హాస్టల్స్ నుంచి కూడా హాస్టల్స్ మొత్తం వాల్మార్క్ గ్రూప్ అనే దాన్ని చూపించి బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుంటున్నారు అంట. అలా జరిగితే అక్కడ ల్యాండ్ మనకి మనీ లాండరింగ్ జరిగినట్లెక్కే. తర్వాత అక్కడ మొత్తం కూడా లెక్కలు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క కాదు. దాని మీద ఏం చేయాలంటే మనము యూనివర్సిటీకి ఖచ్చితంగా
రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి కొందరు చెకింగ్కి వెళ్ళాలా, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి చెకింగ్కి వెళ్ళాలా. అవసరమైతే దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి శాలరీస్ కరెక్ట్గా వస్తున్నాయి లేవు ఇవన్నీ లెక్కలు చుట్టకి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. యూజీసీ నుంచి. అలా వెళ్తేనే విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగినట్టు జరుగుతుంది అని చెప్పేసి కూడా అనొచ్చు. జరుగుతుంది అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇప్పుడు 20,000 30,000 రూపాయలు కూడా ఒకరిని తీసుకొచ్చి పెట్టి కొందరు యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు కావడం వాళ్ళు వేరే చోట జాబ్ చేస్తున్న వాళ్ళ సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే కొందరిని ఇలా పెట్టి ఇంట్లో ఉండి నీకు కొంత అమౌంట్ ఇస్తావు అని చెప్పి అమౌంట్ తగ్గించి వేరే వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి అంటే మనకి డైలీ అటెండెన్స్ అనేది ఏమైనా ఉంటుందా అంటే దీంట్లో ఏమైనా రూల్స్? అటెండెన్స్ విషయంలో కూడా ఒకటి చెప్పారంటే క్యాజువల్గా నేనున్న విద్యార్థిగా నేను క్లాస్కి వెళ్ళినప్పుడు పీజీలో ఏంటంటే పీజీ స్థాయి డిగ్రీ స్థాయిలో ఏంటంటే పిల్లలు ఒక 35%కి వెళ్ళినా మనకి అటెండెన్స్ సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే రోజువారీ క్లాసుకు పోయి సరిపోవడం కూర్చొని చదవటమే కాకుండా లైబ్రరీస్కి వెళ్తారు, క్లాసులు పూర్తయిన తర్వాత మొత్తాన్ని కూర్చొని చదువుతారు. అక్కడే లైబ్రరీలు ఉంటాయి, కూర్చొని చదువుకుంటారు. దీనివల్ల ఏంటంటే మేడం విద్యార్థులకి అటెండెన్స్ ఎప్పుడైతే వన్స్ దే ఆర్ ఎంటర్డ్ ఇంటూ ది క్లాస్ రూమ్ ఎట్ దట్ టైమ్ ది లెక్చరర్ కెన్ టేక్ దేర్ అటెండెన్స్ అనమాట. వాళ్ళు అటెండెన్స్ తీసుకునే పరిస్థితి ఉంటే అలా తీసుకోవాల్సిన దాన్ని కూడా ఒక యాప్ ద్వారా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అటెండెన్స్ కి కూడా ఒక యాప్ ఉంటుందా? మరి వాళ్ళు పెట్టారని చెప్తున్నారు. అటెండెన్స్ కి యాప్ పెట్టడం ఏంటో మరి విచిత్రాలు జరుగుతున్నాయి అక్కడ చెప్పాలి. అటెండెన్స్ కి యాప్ పెడితే దానికే మళ్ళీ 500 రూపాయలు పెట్టాలి మేడం. ఆ యాప్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి 500. ఒకసారి ఊహించండి, ఒక 5,000 మంది 10,000 మంది కనుక ఒక 7-8,000 మంది 500 రూపాయలతో డౌన్లోడ్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది వాళ్ళకి ఫర్ ఇయర్ కే. కానీ అటెండెన్స్ కి అమౌంట్ ఏందండి? ఇంకొకటి యాప్, నువ్వు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నీకు అటెండెన్స్ పడదు. మీకు వాళ్ళు ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే నీకు తర్వాత యూనివర్సిటీలో ఫైన్ కూడా పడుతుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అక్కడ ఫైన్ సర్వసాధారణం. మాట్లాడితే కూడా ఫైన్ వేయగలరు వాళ్ళు, మాట్లాడితే కూడా ఫైన్ వేసే పరిస్థితి. అంటే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మెయిల్స్ అన్నిటిలో కూడా, ప్రతి మెయిల్స్లో కూడా ఇక్కడ విద్యార్థులు చేసినటువంటి మెయిల్స్ అన్నిటిలో కూడా ప్రతి మెయిల్స్లో కూడా ఇదే వివరాలు ఉంటున్నాయి. వాళ్ళు తప్పుదారి ఏం చేస్తున్నారంటే ఈ మెయిల్స్ని విద్యాశాఖకును రాష్ట్ర గవర్నర్కి చేయాలి. వీటిని ఏం చేయాలంటే మీరు విద్యాశాఖకు పంపించండి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు చెప్పాలంటే ఆయన లోకేష్ గారు ఉన్నట్టు ఆయన హైయర్ ఎడ్యుకేషన్ విదేశాల్లో చదివింది కాబట్టి చాలా అవేర్తో ఉంటాడు ఆయన. ఖచ్చితంగా ఆయనకోను గవర్నర్ గారికి పంపాలి. ఎందుకంటే రాష్ట్ర యూనివర్సిటీలకు సంబంధించిన అన్నిటికీ కూడా రాష్ట్ర గవర్నరు ఛాన్సలర్గా ఉంటాడు, ఛాన్సలర్గా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి పంపించాలి. మనీ లాండరింగ్ జరుగుతుంది ఒకటి పంపించాలా. 7th పే కమిషన్ విషయంలో యూజీసీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అమౌంట్ ఇస్తున్నారో లేదో వీళ్ళ అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు రెండింటిని చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. లేదు అని అంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదనే దాని అర్థం. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు దానికి యూనివర్సిటీ హోదాను రద్దు చేయాలి. హోదాను రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు ఎంబీఏలో ఉంటారా అంటారా? అంటే మరి ఉంటారు కదా, మరి ఉంటారు, మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండొచ్చు ఇందులో అంటే ఈ యూనివర్సిటీలో? ఇప్పుడు ఇదే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోయి మొదటి సెమ్కి వచ్చే లోపలే మొత్తం అమౌంట్ కట్టాలా, లేకపోతే నేను ఎగ్జామ్ రాయనేమంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎటు వెళ్ళగలరు? వన్స్ వాళ్ళకి కన్వీనర్ సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు దీన్ని రద్దు చేసుకుంటే ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయితే ఈ అకాడమిక్ ఇయర్కి అమౌంట్ రాదు. నెక్స్ట్ ఏదైనా అకాడమిక్ ఇయర్కి ఒకవేళ నువ్వు వెళ్ళి జాయిన్ అవుదామన్నా సరే నువ్వు సెకండ్ ఇయర్కి అవుతుంది. మళ్ళీ ఈ అమౌంట్ రిటర్న్ అన్నా రావాలా, నువ్వన్నా కట్టాలా. మళ్ళీ నీకు అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి జాయిన్ అయ్యేంత వరకు. కాబట్టి పిల్లలు ముందుకి వెనక్కి వెళ్ళలేక త్రిశంకు స్వర్గంలో ఊగులాడుతూ ఆ యూనివర్సిటీలో కంటిన్యూ చేస్తున్నట్టుగా కనపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో యూనివర్సిటీలో కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. ఇక తప్పదు, ఇక అప్పుడు తప్పదు. మరి అలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి మంచు మనోజ్ గారిని అసలు యూనివర్సిటీలోకి రానివ్వట్లేదు అని తెలిసింది. మరి ఎందుకు రానివ్వట్లేదు? నాకున్నటువంటి ఆలోచనల ప్రకారం ఏంటంటే అది వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నైనా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఆయన యూనివర్సిటీని టచ్ చేసిండు. ఒకవేళ ఆయనకు ఆస్తులు కావాలి అని అంటే మేడం వాళ్ళ అమ్మ దగ్గరకో వాళ్ళ కుటుంబ సభ్యులతోనో మాట్లాడుకుంటారు. యూనివర్సిటీని ఎందుకు టచ్ చేసిండ్రు అని అంటే ఆయనకు కానీ వాళ్ళ అమ్మకు కానీ ఆఖరికి యూనివర్సిటీకి కానీ ఉపయోగం లేదు, విద్యార్థులకు కూడా ఉపయోగం లేదు. ఎవరో ఒకళ్ళు ఇక్కడ అడ్డంగా పైసలు తింటున్నారు, అక్రమాలు జరుగుతున్నాయి.
విద్యార్థులకైనా మేలు చేస్తే కనీసం రేపొద్దున సొంత ఊరోళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞతగానే ఉంటారు. మా నాన్న ఉద్దేశం కూడా ఇది కాదు, మొదట పెట్టింది వేరే ఉద్దేశం, మా నాన్న పెట్టింది. సో ఈ ఉద్దేశాన్ని మొత్తం ఫుల్ఫిల్ చేయాలంటే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఆయన లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసిండు. నిజానికి పంపించాలి. అది ఎడ్యుకేషన్ సెక్టర్ అన్నటువంటి కాలేజ్ ఏది కూడా సొంత ప్రాపర్టీ కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఓన్ ప్రాపర్టీ అయితే అవ్వదు. ఖచ్చితంగా అది ఏమవుతుంది అని అంటే అది పబ్లిక్ ప్రాపర్టీ. ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ దట్ ప్రెమిసెస్ అనమాట. వెళ్ళొచ్చు, ఎక్కడైనా వివరాలు తెలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, రావచ్చు. కానీ అతన్ని నిలువరించడం కూడా తప్పే. దాని మీద కేసులు కూడా పెట్టారని అది మరీ తప్పు. అది కోర్టుకు వచ్చిన తర్వాత కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు యూనివర్సిటీ పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా అని అడుగుతారు. ఒక్క దెబ్బతో ఎగిరిపోతుంది. అది హైకోర్టులో కూడా పోతుంది. అది మ్యాటర్ క్రాష్ చేస్తారు. కానీ ఎవరు అలా చేయడానికి ముందుకు రావట్లేదు అంటారు. అంటే ముందుకు రావట్లేదంటే మేడం పిల్లల్ని ఏం చేస్తారంటే ఇలా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఒక చట్టంలో విరికించేస్తారు అనమాట. ఎగ్జామ్స్ 2 సెమ్లు వస్తాయి. 2 సెమ్లకి 4 ఇంటర్నల్స్ వస్తాయి. ఈ ఇంటర్నల్స్ ప్లస్ సెమ్స్ ఇవన్నీ కలుపుకుంటే సరే 2 వస్తాయి అనుకుంటా. 2 సెమ్స్కి 2 ఇంటర్నల్స్. ఈ ఇంటర్నల్స్ ఇట్లా మార్కులు వేయరు. ముఖ్యంగా మేడం ఈ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ల్యాబ్స్లో కూడా మార్కులు ఇవ్వమని చెప్తారు. వీళ్ళకి అటెండెన్స్ తక్కువ అయిపోతే ఫస్ట్ పోర్టల్లో పెట్టాలి మేడం. పెట్టి పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ క్యాండిడేట్స్ని కావాల్సిన క్లాసులకు అటెండ్ అవ్వలేదు కాబట్టి నువ్వు కావాల్సినటువంటి నాలెడ్జ్ అప్టైన్ చేయలేదు కాబట్టి నువ్వు ఈ ఎగ్జామ్ రాయలేవు అని చెప్పేసి డిటైన్ చేసే ప్రాసెస్ జరుగుతుంది మేడం. కానీ ఇదేది లేకుండా అటెండెన్స్ విషయంలో పోర్టల్లో జాయిన్ చేయాలా, పోర్టల్లో అప్లై కాకపోతే అమౌంట్ ఫైన్ కట్టుకుంటూ పోవాలా. చేసిన తర్వాత వాళ్ళకు అటెండెన్స్ ఓకే చేస్తాను. మిగతా టైంలో వాళ్ళని ఎగ్జామ్ రాయించాలి అని అంటే వీళ్ళు పెట్టిన అమౌంట్ కట్టాలి, వీళ్ళు పెట్టిన కండిషన్స్ పెట్టాలి. అలా విద్యార్థులు బలవంతంగా రుద్దబడుతున్నట్టుగా కనపడుతుంది అక్కడంతా. మరి ఇంతకుముందు చెప్పారు కదండి మీరు, రంగంపేట ఎంపీ యూనివర్సిటీ దగ్గర అయితే ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయని కూడా అన్నారు. మరి ప్రజెంట్ ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందంటారు? వాటి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించిన యూనివర్సిటీ, మోహన్ బాబు గారికి సంబంధించి ఒకటి ఉందండి, అసెంబ్లీ రౌడీ సినిమా ఒకటి ఉంది. అక్కడున్న హాస్టలర్స్ అందరు చాలా మంది భయపడుతున్నారంట. నేను మీ ద్వారా ఈ మీడియా ద్వారా ఒకటి చెప్తున్నా, అసెంబ్లీ రౌడీ సినిమా తీసుకోండి. మీరు మీ హాస్టల్స్ పైన ఒత్తిడి జరుగుతానికి అవకాశమే లేదు. అది చట్ట విరుద్ధం. అలా జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఏసీపీ లేకపోతే ఎస్పీ గారు, డీజీపీ దాకా మీరు కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు. ఆ మోహన్ బాబు గారి సినిమాలోనే ఒక ముసలుడిగా ఏం చేస్తారు పోనీలే అని అంటే పోయిండు. మిగతా వాళ్ళందరూ కూడా వెంటబడి ఓట్లు వేశారు. అలాగే మీరందరూ కూడా బయటకు వచ్చి మీకు జరుగుతున్నాయి చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. వాళ్ళైతే జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ డీజీపీ దగ్గర కూడా ఒక గ్రూప్ వెళ్తుందని తెలుస్తుంది నాకు. సో ప్రైవేటు యూనివర్సిటీకి హాస్టల్స్ సంబంధం ఉండదండి. కాబట్టి మా విద్యార్థులు మీ దగ్గర జరుగుతున్నారని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయి వాళ్ళని థ్రెటనింగ్ గురి చేయటం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హాస్టలర్స్ రావడం కంటే ముందర వీళ్ళకి స్థలాలు ఉన్నాయి. వీళ్ళ స్థలాలు ఉండటం కంటే ముందర వాళ్ళ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ బలంగా తయారైపోవటం, ఆ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళు గుప్పెట్లోకి తెచ్చుకునే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి గతంలో అయితే ఎంపీటీసీపై యత్నం చేశారు అన్నట్టు తెలిసింది. మరి ఇప్పుడు ఈ ఎంబీ యూనివర్సిటీకి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? అంటే మేడం చేసిందే మోహన్ బాబు యూనివర్సిటీ అని ఆయన వీడియోలోనే చెప్తున్నాడు కదా మేడం. ఆయన క్లియర్ కట్గా ఏం చెప్తున్నాడంటే మాకు మోహన్ బాబు ఇక్కడే ఉంది మేడం, వీడియో కూడా చూపిస్తాను నేను. మాకు ఈ వీళ్ళ తరపు నుంచి వీళ్ళు ఎక్కడ దాకైనా పోతారు, వీళ్ళ నుంచి మాకు థ్రెట్ ఉంది, మాకు ప్రాణ భయం ఉంది, మమ్మల్ని చంపేస్తారు, ఎలాగైనా మమ్మల్ని చంపేస్తారు ఆయన చెప్పడం. ఇదే వీడియో అంటే వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. ఇదే వీడియో. వీళ్ళు బౌన్సర్గా 4 రోజులు 5 రోజులు జాయిన్ అయ్యి ఎక్కడ న్యాయం ఇది? ఎందుకు మమ్మల్ని చంపేయాలనుకున్నారు? మేమేమంటాము, నీ జాగాలు తీసుకోవాలంటే తీసుకో. స్కూల్ తోటిపల్లి శ్మశానం జాగా 2 ఎకరాలు ఉంది, ఉన్నర జాగా 2 ఎకరాలు ఉంది, పరువు మోకులు ఉన్నాయి, హాస్టల్స్ లో ఈ పక్క ఉన్నర జాగా ఉంది. మేమేం అడగలేదే, మాకేం సంబంధం? ఆ సంతకాలతో నీకు 7 గంటలు పెట్టేస్తాం. ఇప్పుడే గ్రామస్తులందరూ కాళ్ళు పట్టుకొని అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అక్కడ వ్యక్తులు అనేది తెలిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం గమనించి గుర్తుపట్టి ఖచ్చితంగా వీళ్ళకి సాయం చేయాలి. గ్రామస్తులు చంపేస్తారట. వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటల్లో చూడండి ఇక్కడ చూడండి, రంగంపేటలో టెన్షన్ బాడీ గార్డులు పెట్టుకున్నాను, ఫైబర్ లాఠీలు క్యారీ చేస్తారట యూనివర్సిటీలో. ఫైబర్ లాఠీలు రోడ్ల మీద. మరి ఇలా జరిగినప్పుడు మన మోహన్ బాబు గారు ఎందుకు స్పందించట్లేరు? అంటే ఇప్పుడు ఆయన
హాస్టల్ అంటే ఇప్పుడు యూనివర్సిటీని పట్టించుకోవట్లేదు అంటారా? ఇప్పుడు వేరే వ్యక్తులు దిగిర్రు. హ్మ్. ఇప్పుడు వారి పాత్ర ఎంత ఉన్నది అనేదాన్ని మనం చూడకుండా అయితే అంటే చెప్పలేము. ఇప్పుడు నేమ్ ఇక్కడ అతనిదే కదండి. స్పందించాల్సిన వ్యక్తులు ఎవరంటే హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం వారే గతంలో పట్టించుకోలేదు. హ్మ్. ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హ్మ్. ఒకప్పుడు గొప్ప గొప్ప పైల్వాన్లు ఉండేది. వాళ్ళందరికీ ఏదో చేసి వాళ్ళు మొత్తానికైతే సరి చేసి హైదరాబాద్లో రౌడీజం తగ్గించారనే పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓకే. నాకు నమ్మకం. ఎందుకంటే ఇంకా చెప్పొద్దు, ఇక్కడ చాలామందికి కొంత కట్ చేసి మరి వాళ్ళని తగ్గించారు అని చెప్తారు. ఓకే. అంటే ఇక్కడ ఉన్నటువంటి రౌడీజం అంతటిని తగ్గించిండ్రు. హైదరాబాద్లో అంటే గుండాగిరి దౌర్జన్యాలు ఉండేయట, వాటన్నిటిని తగ్గించిండ్రు అని విన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి లోకేష్ గారు ఒక్కసారి కొంచెం అలా దృష్టి పెడితే హ్మ్. ఈ రౌడీజాలన్నీ పోతాయి. ఓకే. వీళ్ళు దృష్టి పెట్టాల్సింది. తర్వాత అక్కడ ఉన్న ఎస్పీ గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, హ్మ్. సరే పై కింది నుంచి పై స్థాయి వరకు వీళ్ళు దృష్టి పెడితే అక్కడ ఉన్నటువంటి అక్రమాలన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఫైబర్ లాఠీ క్యారీ చేయటం ఏంటండి? హ్మ్. పోలీస్ వారే కొట్టరు కదా అవును. సహజంగా. అవును. నిందితుడు అయినప్పటికీ కూడా పోలీస్ వారు స్టేషన్కి వెళ్ళి చూడండి, కూర్చోబెడతారు. ఆంధ్రాలో కూడా అన్ని చోట్ల కూర్చోబెట్టి మాట్లాడతారు. వాడు ఏంటంటే వాళ్ళు చట్ట ప్రకారంగా పోయే ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళు వాళ్ళకి లేనంటే అధికారం పోలీసు వారికి తప్ప ఎవరు కొడతలేదు, హ్మ్. ఎవరు కొట్టరు కూడా. హ్మ్. ఇంట్లో తండ్రి తర్వాత పోలీసు వాళ్ళు అంటారు కొట్టాల్సి వస్తే. హ్మ్. మరి వాళ్ళే కొట్టకపోతే వీళ్ళు ఫైబర్ లాఠీలు పట్టుకొని తిరగటం ఏంటండి? అంతే కదండి. సో అది క్వశ్చన్. అక్కడ ఎంత జరుగుతుందో ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. అవును. ఇప్పుడు శాంతకుమార్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ చెప్పండి, ఇక చాలా మందికి ఎంత అన్యాయం జరుగుతుందో మనకు అంతా చెప్తున్నారు. ఓకే. మరి యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్స్ ఉంటారు కదండి. మరి వాళ్ళకి ఈ యూనివర్సిటీలో శాలరీస్ ఎలా ఉంటున్నాయి? మేడం, యూనివర్సిటీలో శాలరీస్ ఏంటంటే హ్మ్. వాళ్ళు 7th పే కమిషన్ ప్రకారంగా ఓకే. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ అందరికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, మన సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హ్మ్. అసోసియేట్ ప్రొఫెసర్లు, ఓకే. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్. ఆ. ఇందులో ప్రొఫెసర్లు సీనియర్లకు వచ్చేస్తారు, వాళ్ళు రిటైర్మెంట్కి వస్తారు. హ్మ్. వీళ్ళందరికీ కూడా 7th పే కమిషన్ ప్రకారంగా అమౌంట్ ఇస్తున్నాను అంటున్నారు. హ్మ్. ఇప్పుడు దాని ప్రకారంగా మనం ఒకసారి చూడాలా, వీళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళకి ఎంత పోయింది, హ్మ్. వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లు కూడా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అకౌంట్లు కూడా తీసుకుని మానిటర్ చేయాలి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. అంటే మన అక్కడంటే ఆంధ్రలో మనకు లోకేష్ బాబు గారు వస్తారు కాబట్టి హ్మ్. లోకేష్ బాబు గారు చూడాలి. ఓకే. చూసి దాన్ని అంతటిని కూడా ఎంక్వైరీ చేసి ఇది కరెక్ట్ జరుగుతుందో లేదో చూస్తే అక్కడే తెలిసిపోతుంది. హ్మ్. దానికి యూనివర్సిటీ అప్పుడు జరగనప్పుడు యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగా లేదు కాబట్టి దానికి యూనివర్సిటీ ప్రత్యేక యూనివర్సిటీ హోదాను రద్దు చేసి వేరే డిగ్రీ కాలేజీలాగా పీజీ కాలేజీలాగా గుర్తింపు ఇచ్చి వాటిని యూనివర్సిటీకి అటాచ్మెంట్ చేయాలి. అవును. అటాచ్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఇప్పుడు ఎంబీఏ యూనివర్సిటీలో మరి మీలాంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయంటారా? మరి ఎందుకు లేవు? ఒకవేళ లేకపోతే ఎందుకు లేవంటారు? అదే ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీలో హ్మ్. విద్యార్థి సంఘాలు లేవు. హ్మ్. ఉంటే ఈ సమస్యలన్నీ మాట్లాడతారు కదా. అవును. ఎందుకు లేవు అంటే ఇదిగో ఇందాక ఆయన చూపించినట్టు ఫైబర్ లాఠీలు పెట్టి కొడుతున్నారు. హ్మ్. ఫైబర్ లాఠీలు పెట్టి కొట్టకూడదు కదా. అవును. కొట్టు. ఫైబర్ లాఠీలు పెట్టి కొడుతున్నారు. హ్మ్. మరి అలాగే విద్యార్థులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడున్న గ్రామస్తులే మమ్మల్ని చంపేయండి, మా ప్రాణాలు కూడా రాసిస్తాం మీకు అని చెప్తూ ఉంటే వాళ్ళే అంత భయపడుతూ ఉంటే ఇక విద్యార్థులది ఏముందండి, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండేదానికి. కాబట్టి ఇక్కడ విషయాలు అన్నిటి మీద కూడా హ్మ్. కంపల్సరీగా విద్యాశాఖ ఒక ఎంక్వైరీ చేయాలి. హ్మ్. రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఓకే. చేస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదు. హ్మ్. మరి ఈ విషయంపై మోహన్ బాబు గారు అసలు ఎలాంటి ఇది- స్పందన ఇది ఎందుకు ఇవ్వట్లేదు? మేడం, ఇది ఈ తమరు క్వశ్చన్ ఎవరు వేయట్లేదా ఇప్పటివరకు? అడగటం మూడోసారి నేను చెప్తున్నాను. హ్మ్. మోహన్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఓకే. ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలా. ఇది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలోని విషయాలు. హ్మ్. అది ఆయన చూడట్లేదు, చూస్తున్నాడు అని ఆయన గురించి చర్చించుకునే దానికంటే మనం విద్యాశాఖ వాళ్ళు గమనించాలని అడగాల. విద్యాశాఖ వాళ్ళే ఎంక్వైరీకి పోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎంక్వైరీకి పోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏరియాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప వేరెవరు కూడా ఫైబర్ లాఠీ మెయింటైన్ చేయకూడదు. హ్మ్. వాళ్ళు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే చేస్తారు. సో వీళ్ళు వీళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారంటే అది చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి. హ్మ్. దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిలువరించాలని మనం విజ్ఞప్తి చేయాలి వాళ్ళకి. ఓకే అండి. మరి ఎంబీఏ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరగాలంటే మరి మీరేం చెప్తారు? మేడం ఏం చేయాలంటారు? మేడం మేము ఒకటే చెప్తున్నాం మేడం, హ్మ్. అక్కడ అనేక రకాలైన అక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. అవును. ఈ అక్రమాలన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారణ హ్మ్. రాష్ట్ర డీజీపీతో, అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు, అలాగే రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషను,
3 కమిటీలు వేయాలా, ఆడికి పంపించాలా, ఆ ఎంక్వైరీ చేయాలా, విద్యార్థులను అందరినీ మినిస్ట్రీకి పిలిపించుకొని మాట్లాడాలా, కార్యాలయాలకు పిలిపించుకొని మాట్లాడాలా. అప్పుడు తప్ప ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లం లేదు అని అంటే వాళ్ళకి కాసులు కురిసే కనకవృక్షం లాగా అక్కడ విద్యార్థులను చూడటమే తప్ప విద్యార్థుల హక్కులు కానీ లేకపోతే విద్యార్థులకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ వేటిపైన వాళ్ళు ఆలోచించే ఆలోచన ఉండదు. అలాగే తల్లిదండ్రులు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడిని అక్కడ పడేస్తే అయిపోయింది అనేటటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ తిరుగుబాటులోకి వచ్చారు ఇప్పటికే. సో అలాంటి వాళ్ళు కూడా మానేసుకొని ఇలాంటి యూనివర్సిటీలను వదిలిపెడితే ఇంకా మంచి జరుగుతుంది వాళ్ళకి. లేదు అని అంటే ఎంక్వైరీలకు పంపించాలా. ఇప్పుడు ఏయూ వాళ్ళు కానీ మిగతా యూనివర్సిటీ వాళ్ళు కూడా చలో ఎంబీఏ యూనివర్సిటీ పెట్టబోతున్నాం అంటున్నారు. మన మోహన్ బాబు యూనివర్సిటీకి మేము అందరం వెళ్తామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు అదే కనుక పెడితే అదే కార్యక్రమం చేస్తే అప్పుడు ఆ రోజు తెలుస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులను ఆపలేవు కదా, నువ్వు ఆపలేవు కదా. వాళ్ళు రావాలి అనుకుంటే 100% వచ్చేస్తారు, మీరు ఆపలేరు. ఆటోమేటిక్గా అది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. ఖచ్చితంగా త్వరలోనే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీలోకి చలో ఎంబీ యూనివర్సిటీ పెట్టుకుంటారు. ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాల వాళ్ళు వెళ్తారు, ఏబీపీతో సహా ఎన్ఎస్సీతో అందరూ పోతారు. అక్కడ విద్యార్థుల సమస్యలపైన గమనిస్తారు. ఏదైనా తేడా వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత విద్యాశాఖ మంత్రికి అందరికీ ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ఫిర్యాదులు కూడా రెడీ చేసుకొని ఉన్నారు. ఇలా చేస్తే యూనివర్సిటీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. అలాగే అకాడమిక్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతుంది ఆ యూనివర్సిటీలో. లేకపోతే పిల్లలు మొత్తం పైసల కోసం ఏ తినే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి అయితే రాకూడదు. అక్కడ తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు ఫ్రీయస్లో చదివిన విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. యూనివర్సిటీలో తీసుకుంటూ అడ్మిషన్ల వైపు వెళ్ళాలి. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు మాత్రం ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వస్తే అలాంటి యూనివర్సిటీల్లో కానీ అలాంటి కాలేజీలకు వెళ్ళకుండా ఉంటే మంచిది. అవి కాకపోతే ఇంకో దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు 7th పే కమిషన్ ప్రకారంగా ప్రొఫెసర్లకు జీతాలు ఇస్తే క్వాలిఫైడ్ ప్రొఫెసర్లు వస్తారు. క్వాలిఫైడ్ ప్రొఫెసర్లు లేకుండా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి నడిపించే దగ్గర మీరు పోవాల్సిన అవసరం ఏముంటుంది? అడిగిపోతే ఏమొస్తుంది? మీరు పోయేదే మంచి యూనివర్సిటీలో బాగా చెప్తున్నాను కదా. ఒకవేళ వాళ్ళు చెప్పలేనప్పుడు మీరు పోయి కూడా దండగే కదా, మానేయాలి అలాంటి యూనివర్సిటీలో. వాళ్ళు మీ సైడ్ నుంచి మీరు చెప్పడం అంటే మానేయమనే చెప్తారు. మానేయమంటే మేడం నేను 3 విషయాలు చెప్తున్నా. ఒకటి, ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందరికి అన్ని కావాల్సిన ఎడ్యుకేషన్ నీడ్స్ని ప్రొవైడ్ చేయట్లేదు, సెంట్రల్ అయినా స్టేట్ అయినా. ఇప్పుడు విద్యారంగంలోకి వాళ్ళు దిగారు. ఇది నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ అయినప్పటికీ వాళ్ళు సొసైటీల పేర్ల మీద పెట్టుకుని అమౌంట్ని పక్క తప్పించుకుంటారు. సరే ఏదేమైనా సరే అసలు బేసిక్ నీడ్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది సరైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే క్వాలిఫైడ్ లెక్చరర్స్తో చెప్పించాలి. అలా జరుగుతలేదు అని అంటే మనం సంఘటితమై పనిచేయలేని అని అనుకున్నప్పుడు, వ్యక్తిగతంగా సింగిల్గా ఉన్నాం వాళ్ళతో వ్యవస్థలతో పోరాడలేము అని అనుకున్నప్పుడు అటువంటి వాటిని వదిలిపెట్టడం మంచిది కదా. ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి లేదు బాబు మేము ఇంత శాలరీలు ఇస్తాం అని యూజీసీకి చూపించింది కాకుండా అక్కడ లెక్చరర్స్ని వాళ్ళ అకౌంట్లోకి వీళ్ళు ప్రతి నెల పంపించేది చూపించమనండి. వాళ్ళు ఆ క్లారిటీ తేలేరు కదా. అలాంటప్పుడు ఏంటంటే నేను వ్యక్తిగా పోరాడలేని వాళ్ళు వెళ్ళిపోవటం మంచిది. చదువుకుంటూ పోరాడుతూ యూనివర్సిటీ ఓయూలో ఉంది, చదువుకుంటూ సమస్యలపై పోరాడుతూ అక్కడే వాళ్ళు షైన్ అయ్యి ఆటోమేటిక్గా ముందుకెళ్తారు, నాయకత్వంలో ముందుకెళ్తారు, ఎడ్యుకేషన్లో ముందుకెళ్తారు. ఆ పరిస్థితి అక్కడ లేదనుకున్నప్పుడు కొందరు మానేయటమే మంచిది. ప్రీవియస్ అంటే మానేయటం అంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళడం, వేరే యూనివర్సిటీలు చూసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటిపైన క్లారిటీ ఇస్తే వెళ్ళాలి. ఇవన్నీ తెలియదు విద్యార్థులకి. లోపలికి రావంగానే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ లాగా ఒక వ్యవస్థ కనపడుతుంది. అక్కడ ఎంత చేయి అంత చేయి అంత చేయి ఎంత చేయని మైండ్ వాళ్ళని వాష్ చేస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలి అక్కడ వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చేయాలి. అంటే వీళ్ళకి అంటే వీళ్ళు సొంతంగా ఏం నిర్ణయం తీసుకునేది ఉండదు. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే మనం చేయాలి అనేది ఫిక్స్ అయిపోతారు. అంటే ఒక వాళ్ళకి ఆలోచన అనేది స్టూడెంట్స్ మేడం, ఆల్సో లెక్చరర్స్ కూడా అక్కడ ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లాగా అక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లాగా వాళ్ళు అక్కడ కూర్చొని నీకు ఈ కోర్స్ ఇది ఇన్ని మార్కులు ఉన్నాయా ఇన్నా అని చెప్తున్నారని చెప్తున్నారు. ఎవరు మనకి శాంత స్వరూప్ చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయితే ఆయన్ని తీసుకెళ్లి గేట్ దగ్గర కూర్చోబెట్టారట. గేట్ దగ్గర సెక్యూరిటీ ఇన్ఛార్జిగా కూర్చోబెట్టారు. అంటే ఒక డాక్టర్ ఒక ప్రొఫెసర్ ఆయన్ని తీసుకెళ్లి గేట్ దగ్గర సెక్యూరిటీగా ఇన్ఛార్జి కూర్చోబెట్టి నీకు అదనంగా నేను ఇంకోటి అమౌంట్ ఇస్తాను, ఆ డబ్బులు ఈ డబ్బులు ఏవి ఇవ్వకుండా ఆయన బాగా ఇబ్బంది పెట్టేది ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన SC/ST కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ చేశాడండి శాంతి స్వరూప్ అని. అది కూడా నడుస్తుంది వాళ్ళ పైన చెప్తున్నారు. సో ఇన్ని రకాల ఇప్పుడు శాంతి స్వరూప్ ఉన్నాడు, ఇప్పుడు సురేష్ ఉన్నాడు, అక్కడ అనేక రకాలైన అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ దీన్ని ఒకసారి ఈ యూనివర్సిటీ పైన మీరు నియంత్రణ విధించాలి. దీనిపైన ఎంక్వైరీ కమిటీ విచారణ కమిటీ వేయించాలి. అలాగే రాష్ట్ర పోలీస్ DGP గారు కూడా అక్కడ ఇష్యూ అయినప్పటికీ కూడా DGP గారు కూడా
దీన్ని అక్కడ విద్యార్థుల కోసమైనా సరే చెయ్యాలా. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చేస్తుందనే నమ్మకం కూడా నాకు ఉందండి. ఎందుకంటే మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతుండొచ్చు స్టేట్లో, కానీ ఇలాంటి ఇష్యూస్లో మాత్రం వాళ్ళు దే ఆర్ టేకింగ్ నెసెసరీ యాక్షన్. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది ఆ పేరే ఉంది. చంద్రబాబు నాయుడుకి అడ్మినిస్ట్రేషన్ అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండొచ్చు, స్టేట్ బాగా లాస్ అయిన స్టేట్ కాబట్టి దాని విషయంలో ఏమో, కానీ మిగతా విషయాలు అయితే వాళ్ళు కరెక్ట్గా ఉంటారని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతానండి. ఓకే అండి. మరి ఇదే విషయంపై మరి మంచు మనోజ్ గారు మళ్ళీ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అంటే ఈ విషయాలపై మంచు మనోజ్ గారు స్పందించట్లేదు కదా. నిజానికి ఏంటంటే మరి మొదట ఆయనే తీసుకొచ్చాడు బయటికి, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా ఆయనే చెప్పాలి. తొందరగా మాట్లాడితే ఏదైనా విద్యార్థులకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఆయన మాట్లాడి ఆయన కొంత తీసుకొచ్చేసి వదిలేసి ఆయన పైన కూడా ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మంచు మనోజ్ గారు ఏం చేయాలంటే ఈ విషయంలో, మొన్న ఆయన కొద్దిగా ఆ విషయాలన్నీ చెప్పాడు. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషపడ్డారు, అలాగే ప్రైవేట్ హాస్టల్స్ కూడా సంతోషపడ్డారు మేడం. మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు, మరి ఆయనకి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఇప్పుడు జనం వేరే విధంగా ఆయన కూడా అపోహపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడితే మంచిది. ఆ విద్యార్థులకి ఏదో మేలు చేయాలనుకోండి కదా, అది చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే ప్రాపకుండా వేరే విధంగా అనుకుంటారు ఆయన పైన. ఓకే శ్రీరామ్ గారు, మరి ఈ యూనివర్సిటీలో అయితే విద్యార్థులను టార్గెట్ చేసి కొడతారా? మరి అంటే బౌన్సర్లను పెట్టించి మరి కొడతారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనోజ్ గారికి వచ్చినటువంటి నోటీసులు అన్నింటిలో కూడా బౌన్సర్లను పెట్టుకోవద్దని చెప్పారు. యూనివర్సిటీలో కూడా బౌన్సర్లను పెట్టుకోవద్దని ఆర్డర్స్ ఉన్నాయని మనం మీడియా ద్వారానే విన్నాం. కాబట్టి అంటే పెట్టుకోవద్దు అంటే ఆల్రెడీ పెట్టుకుని కొట్టారనే కదా అక్కడ అర్థం, కొడుతున్నారనే కదా అర్థం. సో ఇంటర్మీడియట్ అయిపోయిన వచ్చే డిగ్రీకి వచ్చిన పిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళందరూ కూడా యూత్గా ఎంగేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా అటు ఇటు ఉంటుందో వీళ్ళని పెట్టి కొట్టించడం, బెదిరించడం ఇలాంటివి చేస్తారు. సో అది కరెక్ట్ కాదు, దాన్ని మానేయాల. యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులందరూ తిరగబడితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి వేరే చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు క్రమశిక్షణ కలిగిన కుటుంబాల నుంచి విద్యార్థులు వచ్చి ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నారు, భయభక్తులతో ఉన్నారు కాబట్టి సరిపోతుంది. కానీ లేకపోతే ఆ బౌన్సర్లకు అందరికీ కూడా వాళ్ళే బౌన్స్ బ్యాక్ అవుతారు వాళ్ళు వాస్తవానికి విద్యార్థులు. ఇక ముందు రోజుల్లో విద్యార్థులు చేయబోయే పని అదే అని కూడా చెప్తున్నారు వాళ్ళు విద్యార్థులు. అది మేడం. ఓకే శ్రీరామ్ గారు, మరి చివరగా ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులకు అయితేంది, విద్యార్థులకు అయితేంది, అంటే ఈ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి అయితే మీరు వివరించారు. మరి చివరిగా వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే మేడం చెప్పాల్సింది ఏంటంటే, విద్యార్థులుగా మీరు జాయిన్ అయ్యేటప్పుడు కోర్స్ ఫీజు ఎంత ఉంది, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, బయట చేస్తే నేను నా పైన జులుం చేస్తావా, నాకు నచ్చితేనే ఉంటాను నేను యూనివర్సిటీలో, ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. నాకు నచ్చితే యూనివర్సిటీలో జాయిన్ అవుతా, నాకు నచ్చిన హాస్టల్లో ఉంటా, దీనికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేయాలా. వాళ్ళు చెప్పింది వీళ్ళు విని రావటం కాదు. కోర్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చిన పిల్లలకి అందరికీ కూడా 60% తక్కువ ఉంటే BCA BBA కోర్సులోకి పంపిస్తున్నాను కూడా విన్నా. ఈ కాకుండా నీకేం కావాలో వివరంగా అడగాల, నాకు హాస్టల్ ఫుడ్ చూసుకోవాలా, నచ్చకపోతే నేను బయట ఉంటా, నీకు ఓకేనా, మళ్ళీ దీనిపైన నా మీద ఒత్తిడి చేస్తావా, చెయ్యవా, ఈ వివరాలు తీసుకోవాలా. అలాగే వచ్చే పేరెంట్స్ ఏం చేయాలా, ఉన్నటువంటి లెక్చరర్స్ ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ PhDలు ఎక్కడైనా అడగాల. అది ప్రైవేట్ యూనివర్సిటీ కదా. ఉస్మానియా యూనివర్సిటీ కంటే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంక్వైరీ చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి ప్రత్యేకంగా ప్రైవేట్ యూనివర్సిటీకి మనం గవర్నమెంట్ పంపించాలి లేదా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పంపించాలి. వాళ్ళ దగ్గర తప్పించుకుంటే అయిపోద్ది కదా, కానీ నిత్య మానిటరింగ్ అయితే ఉండదు కదా. కాబట్టి మీరేం చేయాలని అంటే వాళ్ళకు ఉన్నటువంటి PhD ఏముంది, వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏముంది, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా చూడాలి, లెక్చరర్ సర్టిఫికెట్లు కూడా చూడాలి, సీనియారిటీ చూడాలి. ఆ తర్వాత మాత్రమే జాయిన్ అయితే వాళ్ళకి మేలు జరుగుతుంది. అంతేగాని కౌన్సిలింగ్లో వెళ్ళిపోయి యూనివర్సిటీ పేరు టిక్ చేయగానే అక్కడికి వచ్చేస్తే అలా పోతున్నాను అంటే మాత్రం అలా ఆ పరిస్థితుల్లోకి వెళ్తే ఇక ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందర యూనివర్సిటీలకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి లెక్చరర్స్ ఎంతమంది, వాళ్ళు ఎక్కడెక్కడ చదివారు, ఏం చదివారు, ఆ వివరాలు తెలుసుకోండి. అలాగే ప్రైవేట్లో ఉంటే బయట ఉంటే ఎట్లా, లోపల ఉంటే ఎట్లా, ఫీజు ఎంత తీసుకుంటున్నారు, హాస్టల్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు, హాస్టల్లో ఫీజు ఎంత తీసుకుంటున్నారు, యూనివర్సిటీలో ఫీజు ఎంత తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద వివరాలు తెలుసుకోవాలి విద్యార్థులు. తెలుసుకున్న తర్వాత అందులో జాయిన్ అయితే ఎవరు మోసం చేయలేరు వాళ్ళని. ఇవి తెలుసుకోకుండా జాయిన్ అయితేనే ఇబ్బంది పడతారు. అది మేడం, వీళ్ళు కోర్సు మాయలో కాదు, కోర్సు చెప్పే లెక్చరర్కి అర్హతలు ఉన్నాయి,
ఏ కోర్స్ జాయిన్ అవ్వాలో వాళ్ళ ఇంటికి డిస్కస్ చేసుకొని రావాలి. అలాగే వీళ్ళకు కూడా లెక్చరర్స్ ఏ స్థాయి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే ప్రొఫెసర్లు ఉన్నారా ఎవరు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చే శాలరీలు ఎంత, శాలరీలు చూస్తే తెలిసిపోయింది వాళ్ళ స్టాండర్డ్ అనేది. సో ఇవన్నీ చూసుకొని జాయిన్ కావాలా. లేదు అని అంటే మానేయటం మంచిది. అలాంటి మనకి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎదురవుతాయి, వీటన్నిటిపైన మనకు వివరణ ఏదైనా ఫుల్ గా తెలుసుకున్న తర్వాతే యూనివర్సిటీకి వెళ్ళండి అని చెప్తున్నారు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలా, ప్రీవియస్ విద్యార్థి నుంచి తెలుసుకోవాలా, బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా. లేదు మనకి ఇవన్నీ కష్టం లే బాబు అని అంటే చూసుకొని గవర్నమెంట్ ఎక్కడ జాయిన్ అయినా ఒక్కసారి వెళ్ళినామంటే వెనక్కి రాలేము అన్నట్లుగా రాలేము, అలా ఇబ్బంది పడడం అని అన్నట్లు మీరు చెప్తున్నారు. ముందే అన్ని విషయాలు తెలుసుకొని యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి అని అయితే శ్రీరామ్ గారు చెప్తున్నట్టు తెలుస్తుంది. అంతే మేడం, అంతేనండి. అన్ని తెలుసుకొని జాయిన్ అవుతేనే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనం తెలుసుకొని జాయిన్ కాగలిగితే మనకు కావాల్సిన విద్యార్థికి కావాల్సిన హక్కులన్నీ కూడా కాపాడబడతాయి. లేదు అని అనుకున్నప్పుడు మనకు డౌట్ ఉంది అని మనకు వివరాలు తెలియట్లేదు అని అనుకున్నప్పుడు దాన్ని కాబట్టి ఇంకో దాన్ని చూసుకొని జాయిన్ అయితే వాళ్ళ విద్యార్థులు కూడా బాగుంటారు. ఓకే శ్రీరామ్ గారు, ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు యూనివర్సిటీలో జరిగే అక్రమాలు, విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి అయితే మీరు చక్కగా వివరించారు. మా స్టూడియోకి వచ్చి అంటే మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మా 6ix9ine టీవీ తరఫున మీకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6ix9ine టీవీ న్యూస్. నమస్తే.